హలో అండి, అందరికీ వెల్కమ్ టు విఎం వ్లాగ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. నేను ఈరోజు చూపిస్తుంది ఏంటంటే నా డే రొటీన్ అండి. ఆఫ్టర్నూన్ వరకు, మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు నేను ఏమేమి పనులు చేస్తున్నానో చూపిస్తున్నా. అది కూడా ఇద్దరు చిన్నపిల్లలతో. నాకు మంత్స్ బేబీ ఉందండి, ఒక పాప ఉంది. వీళ్ళని చూస్తూ ఆఫ్టర్నూన్ వరకు చేసే నా రొటీన్. ఇంకా దీంట్లో చాలా మిస్ అయ్యే ఉంటాయి. పిల్లలు ఇద్దరు పడుకున్న తర్వాతకి ఇల్లు తుడుచుకున్న తర్వాత గిన్నెలు కడుగుతున్నా. బయట ఉడవడం కడగడం లాంటివి అయితే మా అత్తమ్మ మార్నింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా నేను మిగిలిన పనులన్నీ చేసుకుంటాను, అది కూడా ఇద్దరు పిల్లలను చూసుకుంటూ. పిల్లలు లేవక ముందుకే నేను క్లీనింగ్ లాంటివి ఏమన్నా ఉంటే, గిన్నెలు ఇల్లు లాంటివి ఉంటే క్లీన్ చేసేస్తా. ఫస్ట్ చేసేసుకునే లోపు పిల్లలు లేస్తే వాళ్ళని చూసుకుంటూ ఇటు వంట చేస్తా. కానీ ఈరోజు మా ఇద్దరు పిల్లలు పడుకొనే ఉన్నారు. ఇంకా వాళ్ళు అలానే పడుకొని ఉంటే స్నానం చేసి పూజ చేసిన తర్వాత వంట చేస్తా. వాళ్ళు లేస్తారేమో అనిపిస్తే వంట చేస్తా. కాకపోతే మా చిన్న పాప లేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈలోపు వంట చేసేద్దాం. మళ్ళీ పెద్ద పాప కాకలేస్తే కానీ వంట దగ్గరికి వచ్చిన వంట చేసేస్తా. వంట చేసిన తర్వాతకి ఇక ఈలోపు నేను రైస్ అయ్యేలోపు మా పాప లేచింది, పెద్ద పాప. మా పాపకు కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి టీవీలో బొమ్మలు పెట్టించేసి కూర్చోబెట్టి వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నా. కర్రీ చేయాలి. కర్రీ వచ్చేసి పాలకూర కర్రీ చేస్తున్నా ఈరోజు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఇదే కదండి. మార్నింగ్ వంట మా అత్తమ్మ చేసేస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి నాకు పిల్లలకు మాత్రమే నేను వంట చేస్తున్నా. మా హస్బెండ్ ఒక్కొక్కసారి వస్తారు తినడానికి. ఇంకా ఆయన కాల్ చేస్తే మాత్రం రైస్ ఇద్దరికి సరిపడా పెడతా, లేదంటే ఒకదాని మందమే. మేము ఎప్పటికప్పుడే వంట చేసుకుంటామండి. ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకోవడం కంటే ఎప్పటికప్పుడు చేసుకొని ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఇది అందరు ఫాలో అవుతారు అనుకో, కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. ఇంకా ఈలోపు కర్రీ అవుతుంది. అటు పిల్లలు లేస్తున్నారు, అటు పిల్లలను చూస్తూ ఇటు కర్రీ చేస్తూ. ఈలోపు మా చిన్న పాపకు కూడా అటు ఇటుగా ఫ్రెష్ అప్ చేసేసిన కర్రీ చేసుకుంటూ, స్టవ్ ఆన్ ఆఫ్ చేస్తూ వీడియో తీస్తూ ఎలాగో అలా పని కంప్లీట్ చేసేసుకోవాలి కదండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే పనులే అనుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న అందరి పరిస్థితి ఇలానే ఉంటుంది అనుకోవచ్చు. ఇట్లా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీడియోస్ అవసరమా ఇట్లా అని చాలామంది అనుకుంటారు కదా. కానీ అట్లా ఏం కాదండి. వాటికే ఉండాలి, దీనికే ఉండాలి. మనం అన్నిట్లలో ఉంటేనే ఆడవాళ్ళం అనిపించుకుంటాం కదా. నేను ఇక కర్రీ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. మధ్యలో క్లిప్స్ యాడ్ చేసిన కదా. ఇదండి నా డే రొటీన్. ఇట్లాంటివి డైలీ చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఈవినింగ్ రొటీన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.